అనకాపల్లి జిల్లాలో 1,30,000 కోట్లతో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ స్టీల్ ప్లాంట్ను మరో ఉక్కు నగర నిర్మాణానికి శంకుస్థాపనగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. 2028 డిసెంబర్ నాటికి ప్లాంట్లో తొలి దశ ఉత్పత్తి ప్రారంభించాలని ఆర్సెల్ఆర్ యాజమాన్యానికి నిర్దేశించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వేగానికి ఈ ప్రాజెక్టు ఒక ఉదాహరణగా కేంద్ర మంత్రి కుమారస్వామి అభివర్ణించారు. భారత్లో ప్రపంచ స్థాయి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే 2 దశాబ్దాల ఆశయం ఇప్పటికీ నెరవేరిందని స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిత్తల్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో నవశకం ఆరంభమైంది. ప్రపంచంలోని అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఫ్యాక్టరీకి అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఘనంగా అంకురార్పణ జరిగింది. గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్, ఏఎంఎన్ఎస్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిత్తల్, నిప్పాన్ స్టీల్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు. తొలుత సీఎం చంద్రబాబు అందరితో కలిసి ఎక్స్పీరియన్స్ జోన్ను సందర్శించారు. ఆ తర్వాత ఏఎంఎన్ఎస్ ఇండియా స్టీల్ ప్లాంట్ మోడల్ పరిశీలించారు. ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ మోడల్ను లక్ష్మీ మిత్తల్ సీఎంకు వివరించారు. అనంతరం అందరూ కలిసి భూమి పూజ చేశారు. ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి లభించనుంది. Phase 1 steel plant. So this is the highway, sir. This is the railway line from where we are taking the tapping to the plant, sir. So the railway line is 10 kilometers away from this, and transmission line is also almost 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 1,35,964 కోట్లతో భారీ పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కానుంది. 5,465 ఎకరాల్లో 2 దశల్లో ఈ ప్రాజెక్టు సాకారం కానుంది. మొదటి దశలో 7.3 మిలియన్ మెట్రిక్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్లాంటుకు అనుబంధంగా 11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్ట్ ఏర్పాటు కానుంది. దీంతో మరో 6,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్త చరిత్ర తిరగరాస్తున్నామన్న సీఎం చంద్రబాబు, విశాఖ ఉక్కు కంటే అతిపెద్ద పరిశ్రమ రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు. విశాఖ ఉక్కు మన ఆత్మ గౌరవం అయితే, నేటి ఏఎంఎన్ఎస్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే పరిశ్రమ. ఈ రోజు ఎక్కడ స్టీల్ వాడినా ఆ స్టీల్ ఆర్సీఆర్ మిత్తల్ నుంచి వెళుతుంది. అలాంటి వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఈ రోజు మనం వేసిన ఫౌండేషన్ స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ తో పాటు 50 MMTPA సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ కూడా వస్తుంది. 316 ఎకరాలతో ఏర్పాటు చేస్తారు. 11,198 కోట్ల వ్యయం కానుంది. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, డిసెంబర్ 28కి కోల్డ్ రోల్డ్ స్టీల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. 2037 జూన్ నాటికి ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నేస్ అందుబాటులోకి వస్తుంది. అదే ఏడాది డిసెంబర్ నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి చేసి ఫేజ్ 1 పూర్తి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్, నాట్ ఓన్లీ యువర్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్. We will take to the logical conclusion without any problem. We will support forever. I am request, you are a global investor. You have seen so many countries. Andhra Pradesh is different. I am assuring you, without any disturbance, we are able to acquire land. Wherever we are going and acquiring land, first condition we are keeping in mind, farmers should be the partners in progress. If you keep that concept in mind, there won't be any disturbance at all. I am requesting all people are here. They are having so much of faith on you. You train all our people for employment from now onwards. First, this Paikaravpeta people, Nakkapalli people should get employment. And then this district should get employment. And finally, state and other people will get employment. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. గ్లోబల్ లీడర్స్, ఐఎమ్ గివింగ్ ఏ కాల్. మీరు కొత్త ఆలోచనలతో రండి.
రాష్ట్రంలో సంపద సృష్టించండి, మీ బిజినెస్ సక్సెస్ చేసుకోండి. ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ పారిశ్రామిక అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి చెప్పారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై కుమారస్వామి తెలుగులో ప్రశంసలు కురిపించారు. మంచి కేంద్ర ప్రభుత్వం అలాగే మంచి రాష్ట్ర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి ఎంత బాగా జరుగుంది అనడానికి మోదీ గారి కేంద్ర ప్రభుత్వం, నాయుడు గారి ప్రభుత్వం ఒక మంచి ఉదాహరణ. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ చాలా బాగుంది. మీ ఇద్దరి దృఢమైన నాయకత్వంలో ఆంధ్ర ప్రజలకి మంచి జరుగుతున్నది, ఇంకా మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను. యువకులు మంత్రి శ్రీ నారా లోకేష్ గారి గురించి నేను చాలా మంచి మాటలే వింటున్నాను. తండ్రికి తగ్గ తనయుడు, మీకు మంచి భవిష్యత్తు ముందునుంది. The choice of Rajapeta in Anakapalli district for this major project is a testament to the state's strategic vision, robust infrastructure planning, proactive governance, and facilitated by the Government of India. ArcelorMittal Nippon Steel India project will not only strengthen Andhra Pradesh industrial landscape but also contribute significantly to India's journey. అనకాపల్లిలో ఏర్పాటవుతున్న ఉక్కు పరిశ్రమ దేశీయ ఉక్కు ఉత్పత్తిని అందుకోవడంతో పాటు అనకాపల్లిని పారిశ్రామికీకరణలో చాలా ముందుకు తీసుకువెళ్తుందని స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిత్తల్ అన్నారు. ArcelorMittal celebrates its 20th anniversary later this year. For these last 2 decades, we had a vision to build a world-class greenfield steel plant here in India. We explored opportunities. We held discussions. We waited for the right moment. That moment finally became more than a possibility in 2019 when, together with our long-term partner Nippon Steel, we acquired a major and manufacturing presence in India. Our Prime Minister's vision of Atmanirbhar Bharat and Viksit Bharat 2047 has placed industry at the center of national progress. And steel is the fundamental to this progress. As India continues its rapid development, the demand for high quality domestically produced steel will only increase. And that is what brings us here today. This plant in Anakapalli, with its first phase capacity of 8.2 million tons per year, is designed to meet this demand. It will produce advanced, value-added steel that strengthens India's industrial capabilities and enhances its position in the global steel landscape. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చూపిన చొరవ అద్భుతమంటూ ప్రశంసించిన ఆర్సెల్ఆర్ మిత్తల్ సీఈఓ ఆదిత్య మిత్తల్ విధానాల్లో స్పష్టత ఉంటే ఆశయాన్ని చేరుకోవచ్చని ఈ రోజు నిరూపించామన్నారు. Chief Minister Naidu ji and Nara Lokesh ji, we truly appreciate your government's emphasis on transparency, speed of execution and industrial facilitation. I remember very well our first meetings when we said we would set up this facility. And I remember both of you telling us how fast you would deliver. I thought it was very ambitious. But today is proof of what can be achieved with clarity of policy, and when clarity of policy meets ambition on the ground. You made our ambition a reality. This state is truly a shining example of what can be achieved in the whole country. And this gives long-term investors the confidence to invest at scale. We're also announcing today, at the request of our Chief Minister Naidu ji, a metallurgical institute here in Vizag, where you can get metallurgical degrees to come here and work in this steel plant.